కవితకు జైలుకి పోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా తేరుకున్నట్లేదు ఆమె. తేరుకోకపోవడం వల్ల ఏదేదో మాట్లాడుతుంది. అసలు 2019 కంటే ముందు ఈ దేశంలోకి ఇంపోర్ట్ ఉండే. ఆమె ఎంపీ ఉండే అప్పుడు. కనీసం ఆ ఇంపోర్ట్ను కూడా ఆపేయలేకపోయింది. ఒకసారి చూసుకోమనమని 2014 నుంచి 2019 వరకు ఈ దేశానికి పసుపు ఎంత ఇంపోర్ట్ అయిందో ఒకసారి చూసుకోమని చెప్పండి. మరి ఏ రోజు కూడా పసుపు ఇంపోర్ట్ ఆపేయాలని ఒక కేంద్ర ప్రభుత్వానికి కానీ ప్రధానమంత్రికి కానీ ఎవరికైనా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది ఉన్నదా? కనీసం ఆపిచ్చిందా? పార్లమెంట్లో ఇంపోర్ట్ గురించి మాట్లాడిందా? అవన్నీ ప్రజలను ఇంకా వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఎట్లా మభ్యపెట్టినామో అట్లే మభ్యపెడదాం అనుకుంటే ప్రజలు మిమ్మల్ని నమ్మరు. అయిపోయింది, మీ చరిత్ర ముగిసింది. ఇక మీరు ఎక్కువ మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని చెదిరించుకుంటారు తప్పితే మిమ్మల్ని ఆదరించరు. అది గుర్తుంచుకోండి. కానీ సార్ ఈరోజు ఎంపీ అరవింద్ గారు 2 దఫాలుగా ఇక్కడ ఎంపీగా గెలిచిరంటే నేను మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీ స్థానిక నియోజకవర్గంలో ఒక ఓటర్ ఫోన్ చేసిన సార్, గంగారెడ్డి అన్న ఇంటర్వ్యూ పోతున్నా మరి ఏంది పరిస్థితి అని అడిగిన. వారు ఒక మాట అన్నారు, గెలిచింది అరవింద్ గారే అయినా గెలిపించింది మా పల్లె గంగన్ననే అని చెప్పి మాట్లాడిండు. ఎందుకు ఆ వ్యక్తి ఆ రకంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? గెలిచింది ఎంపీ గారే అయినా గెలిపించింది గంగన్ననే అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏదన్నా ప్రజలు గెలిపిస్తారు, ఏ ఒక్కరు గెలిపారు. మనం కమిట్మెంట్తో పనిచేసినాం. అరవింద్ గారు గెలవాలనేటువంటి ఆలోచనతో అరవింద్ గారు పసుపు బోర్డు తీసుకొచ్చిండు. అక్కడ కార్యకర్తల కోసం ఫండ్ పెట్టిండు, ఏది సంక్షేమ ఫండ్ చేసిండు. ఆయన బాగానే చేసిండు. దేశంలో మళ్ళీ మోడీ రావాలా, మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ రావాలా, 2 సార్లు ప్రభుత్వం వచ్చి దేశంలో అనేక మార్పులు వచ్చినాయి. మనం ఏ లక్ష్యం కోసం అయితే ఈ పార్టీలో పనిచేసినాం ఆ లక్ష్యాలు కొంతవరకైనా నెరవేరినాయి. ఇంకా నెరవేరాల్సిన ఉండవచ్చు, కానీ కొంతవరకైనా నెరవేరినాయి. ఏ లక్ష్యం కోసం అయితే మనం పనిచేసినామో మేము బీజేపీలో యువమోర్చాలు పనిచేసినప్పుడు ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ తీసేస్తాం, రామ మందిర నిర్మాణం చేస్తాం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ తీసుకొస్తాం, కామన్ సివిల్ కోడ్ తీసుకొస్తాం, ఈ దేశంలో అన్ని మార్పులు తీసుకొస్తామని చెప్తుంటే మోడీ గారు వచ్చి అవన్నీ చేసిండు. దేశంలో అభివృద్ధి తీసుకుపోయిండు. మోడీ గారు ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది, ప్రజలు ఆనందంగా ఉంటారు. లేకుంటే భవిష్యత్తులో బాధలు ఉంటాయి అనేటువంటి ప్రజల్లో ఒక భావన ఉంది. మోడీ గారిని మళ్ళీ రావాలా, అరవింద్ కూడా చేసిండు బాగా. కాబట్టి అరవింద్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలన్న సందర్భంగా ప్రజలు ఆలోచించిండు. కాబట్టి ప్రజలే గెలిపించారు. నేను కష్టపడి పనిచేసినాను తప్పితే నా ఒక్కడిది కాదు. ఈ క్రెడిట్ అంతా ప్రజలది, నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలది. అంటే మీరు రాష్ట్ర స్థాయిలో కూడా పనిచేసిన అనుభవం మీకుంది అన్న, ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నా. ఎందుకు మరి దశాబ్ద కాలంగా ఉద్యమం ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటి వరకు బీజేపీని ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తలేరు అని అంటే ఏం చెప్తారు మీరు? వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఒక సందర్భంలో తెలంగాణ ప్రజలు అనేక సందర్భాలు అనేక అడ్డంకులు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ పుట్టకముందు కూడా ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదుగుతున్న క్రమంలో ఒక ప్రాంతీయ పార్టీ వచ్చి బీజేపీ ఎదుగుదలను అడ్డుకున్నది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా టీఆర్ఎస్ పార్టీ వచ్చి బీజేపీ ఎదుగుదలను అడ్డుకున్నది. బీజేపీకి కింద క్యాడర్ బాగుంది, ప్రజల్లో కూడా వాతావరణం ఉంది. ఒకప్పుడు బీజేపీ చాలా మంచి పార్టీ, బీజేపీలో నాయకులు కూడా మంచోళ్ళే, కానీ పాపం వాళ్ళు గెలరు అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండ్రి. ఓటింగ్ సందర్భంగా కూడా అదేవిధంగా గెలినోళ్ళకి ఓటేస్తారు ఎందుకు అనేటువంటి ఆలోచనతో ఓటేయకపోతుంది. బీజేపీ గెలుపు ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ప్రజలు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. మొన్న పోయిన ఎన్నికల్లో మా నిజామాబాద్ జిల్లా తీసుకోండి, అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా పూర్తి స్థాయిలో డిపాజిట్లు వచ్చినాయి. ఒకరిద్దరు తక్కువ తేడాతో ఓడిపోయినారు, 2 గెలిపించుకున్నాం. అట్లా ఆదిలాబాద్ జిల్లా అదేవిధంగా చూసుకోండి. ఇట్లా అన్ని రకాలుగా పార్టీ పెరుగుతూ ఉంది తప్పితే తగ్గుతలేదు. మొన్న ప్రజలు ఆదరించారు. టీఆర్ఎస్ పార్టీని ఎక్కడ తీసుకుపోయినారు, బీజేపీని ఎక్కడ తీసుకొచ్చారు మీరు అందరూ చూసిండ్రు. వీళ్ళ కాంగ్రెస్తో సమానంగా అధికార పార్టీతో సమానంగా 8 పార్లమెంట్ సీట్లు గెలిపించారు. బీజేపీ తెలంగాణ భవిష్యత్ అంతా బీజేపీదే. భారతీయ జనతా పార్టీని పూర్తి స్థాయిలో భవిష్యత్తు బీజేపీదే అని తప్పకుండా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 2029 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు. అంత కాన్ఫిడెన్స్ అది మీరు చూస్తారు. 100% మాకు ఆ నమ్మకం ఉంది. ప్రజల్లో ఒక వాతావరణం ఉంది. బీఆర్ఎస్ చేసినటువంటి అరాచకాల మీద ప్రజలకు ఇంకా అంటే వాళ్ళని ఇక నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, అవినీతి, వాళ్ళ దోపిడీ, వాళ్ళ అహంకారం, వాటి మీద ప్రజలు అసలు చాలా ఇప్పటికి కూడా కోపంగానే ఉన్నారు. కాంగ్రెస్ కూడా ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా సరిగ్గా నెరవేరుస్తలేదు. అనేకమైన వాగ్దానాలు చేసిండ్రు, వందలాది వాగ్దానాలు చేసిండ్రు. 420 అని టీఆర్ఎస్ వాళ్ళు అంటారు, కానీ నేను వర్డ్ యూజ్ చేయను. అనేకమైన వందల వాగ్దానాలు చేసిండ్రు, కానీ ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేరుస్తలేడు. రుణమాఫీ అని చెప్పిండు, రుణమాఫీ
ఇప్పుడు నేను నా గ్రామానికి సంబంధించిన అంకాపూర్ గ్రామానికి సంబంధించి చెప్తాను నీకు. అవును. టోటల్ 1400 అంటే 1400 ఖాతాలు ఉంటే దాంట్లో 229 ఖాతాలకు మాత్రమే రుణమాఫీ వచ్చింది. ఓకే. అంటే మీరు అర్థం చేసుకోండి రుణమాఫీ ఏ విధంగా జరిగిందో. ఉమ్. మొత్తం రాష్ట్రం అంతా కూడా 35 to 40% రుణమాఫీ జరిగింది. అంటే ఈ కాంగ్రెస్ మీద వ్యతిరేకత భవిష్యత్తులో బీజేపీకి అనుకూలంగా మలుచుకోగలిగే అవకాశం ఉందంటారా? 100% మలుచుకుంటారు. 100% ప్రజలకు ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికలనే ప్రజలు ఉమ్. చూపినటువంటి ఆదరణ మీరు చూసిండ్రు. అవును. రేపు భవిష్యత్తులో అదే కొనసాగుతుంది. ఎక్కడ కూడా దాని గురించి మనం ఇక టీఆర్ఎస్ వస్తుందా అది ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీని ఆదరిస్తుంది. ఉమ్. రైతులలో కూడా భారతీయ జనతా పార్టీ గతంలో అది కింది స్థాయికి పోలే, ఇప్పుడు చాలా కింది స్థాయికి వెళ్ళిపోయింది. చిట్ట చివరి వ్యక్తి కూడా భారతీయ జనతా పార్టీ చేరుకున్నది. ఉమ్. బీజేపీ ఉంటేనే ఈ దేశం బాగుంటుంది, మోడీ ఉంటేనే ఈ దేశం బాగుంటుంది. బీజేపీ అయితేనే ఈ తెలంగాణలో కూడా చూసినాం రాబాయి, ఈ టీఆర్ఎస్ చూసినాం, ఈ కాంగ్రెస్ కూడా అనుకున్నాం కానీ కాంగ్రెస్ కూడా అయిపోయింది. వీళ్ళు అసలు ఏ ఒక్కటి కూడా చేస్తలేరు. మహిళలకు 2500 ఇస్తాడు, ఇవ్వలేడు. అనేకమైనటువంటి వాగ్దానాలు చేసిండు, ఏదో ఒకటి కూడా చేస్తలేడు. హైడ్రా పేరు మీద వాళ్ళు చేసినటువంటి అరాచకం చూసిండ్రు. హైడ్రా చేసినట్టు హైడ్రా చేసి ఆయన ఉద్ధరిస్తారని కాదు, పాపం అటు కేంద్రం అదేది హర్యానా అండ్ జార్ఖండ్ ఎలక్షన్లో డబ్బులు కావాలని చెప్పి హైడ్రా పెట్టుకున్నారు. అంత వసూళ్ళు అనేటువంటి ప్రజలకు తెలుసుకున్నారు ఆల్రెడీ. ఎందుకు నమ్మాలి సార్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీజేపీని ఎందుకు నమ్మాలి? ఎందుకంటే మీరు ఆర్ఎస్ఎస్ నుంచి, ఏబీపీ నుంచి, యువమోర్చా నుంచి ఈరోజు బీజేపీ నేషనల్ లీడర్ వరకు ఎదిగారు కాబట్టి ఏంటి బీజేపీలో ఉండే ఒక ప్రత్యేకత ఏంటి, ఇతర పార్టీలో ఉండే ఒక మైనస్లు ఏంది? 2014 నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని చూసిండ్రు. ఏ ఒక్క చిన్న అవినీతి ఆరోపణ లేదు. మోడీ గారు ఈ దేశం కోసం రోజు 18 గంటల నుంచి 20 గంటలు కష్టపడుతున్నాడు. ఒక్కరోజు కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా మోడీ గారు సెలవు పెట్టిండ్రు ఆయనకు, లేకుంటే ఏదైనా అనారోగ్యంగా ఉన్నారు అనేటువంటి ఒక మాట వినలేదు మీరు. ఆ రకంగా ఈ దేశం కోసం పనిచేస్తున్నారు అందరూ భారతీయ జనతా పార్టీ నాయకులు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ వస్తే వీళ్ళిద్దరు దోపిడీదారులు ఉన్నారు, వీళ్ళని పక్కకు పెట్టేసి ఒక మంచి ప్రభుత్వం వస్తే ఇక్కడ ఎవరైనా అవినీతి చేయడానికి ఆస్కారం కూడా ఇవ్వదు పార్టీ. అవినీతి లేకుండా ఏదైతే ఉన్నటువంటి వనరుల్ని ప్రజల కోసం వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తున్న నమ్మకం ఉంది. ఒక సిద్ధాంతపరమైన అవినీతి ఉన్నదంటారా? ఇప్పుడు కేంద్రంలో అయితే అవినీతి లేదనేది మనం స్పష్టంగా చూస్తున్నాం. రేపు రాష్ట్రంలో కూడా అవినీతి చేయనిచ్చే ప్రసక్తే లేదు, ఎవరిని చెయ్యనియరు. అవినీతి చేసిన వాళ్ళంతా బీజేపీలోకి వెళ్తే తెల్లారే ఒక వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతారు అనేది ఒకటి తప్పుడు మాట. అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఎంకరేజ్ చేయది, వాళ్ళని అసలు ఆదరించదు. పార్టీ వాళ్ళకి మంచి స్థానాలు కూడా ఇవ్వదు. ఎవరైనా పార్టీలకు వస్తే వచ్చిండొచ్చు కానీ వాళ్ళని పక్కకు పెడతా తప్పితే పార్టీలను మంచి ప్రముఖ స్థానాల్లో ఉంచి వాళ్ళని ఎంకరేజ్ చేసే ప్రసక్తే లేదు. అవినీతి పరులను ఎప్పటికీ బీజేపీ. సార్ మీరు పార్టీలో చాలా క్రియాశీలక నాయకులు, సీనియర్ నాయకులు, కానీ మీ ఏ పార్టీలో చూసుకున్నా కూడా ప్రజా సమస్యల మీద కొట్లాడే పార్టీలు అని మనం ఒకటి వింటూ ఉంటాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు బీజేపీ పార్టీలో ఏందనంటే వాళ్ళు ఎంతసేపు కుల మతాల మధ్యలోనే చిచ్చుపెట్టే రకంగా మాట్లాడతారు, హిందూ ముస్లింలు అంటారు, లేదంటే ఈ రకంగా వాళ్ళ ప్రశంసలలో కానీ మీటింగ్లలో ఈ రకమైన వాదనలు వింటూ ఉంటాం మనం. ఎందుకు సార్ బీజేపీ అనగానే ఎందుకు ముస్లింలకు వ్యతిరేకత పార్టీ అని చెప్పి ఆ రకంగా ఎందుకు ప్రమోట్ అవుతుంది, ఎందుకు జనాల్లో ఈ మెసేజ్ పోతుంది అనంటే? అసలు బీజేపీ ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయులందరి పార్టీ భారతీయ జనతా పార్టీ. పార్టీ పేరులోనే ఉన్నది భారతీయ జనతా పార్టీ. అంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఓకే. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కులాల మీద, మతాల మీద ఆలోచన చేయలే. మీరు చరిత్ర తీసుకోండి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కులాలను విభజించి కులాల ద్వారా లబ్ధి పొంది ఈ దేశంలో అధికారంలో ఉండి కులాల మధ్య చిచ్చుపెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మతాల మధ్య చిచ్చుపెట్టినటువంటి రాజకీయ లబ్ధి కోసం మతాల మధ్య చిచ్చుపెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని ప్రేమించమంటుంది. ఈ దేశాన్ని ప్రేమించినటువంటి వాళ్ళు క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, బౌద్ధుడైనా, జైనుడైనా, హిందువైనా, ఎవరైనా భారతీయుడు ఈ దేశాన్ని ప్రేమించమని కూడా కోరుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశానికి కాకుండా పక్కనున్న పాకిస్తాన్ గొప్పది అనే వాడిని మేము వ్యతిరేకిస్తాం. పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ గొప్పది అనేవాడిని మేము వ్యతిరేకిస్తాం. ఎవరు పాకిస్తాన్ గొప్పదని ఎవరు అంటున్నారు సార్? అన్నవాడిని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎవరు అంటున్నారు? ఎవడన్నా అన్నవాడని ఎవరు అంటున్నారు? ఎవడన్నా సరే అన్నవాడిని వ్యతిరేకిస్తాం మేము. ఎవడన్నా సరే అది ఎవరు అంటున్నారు? ఏ స్థాయిలో వాడైనా మేము వ్యతిరేకిస్తాం. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించేదే వాళ్ళని. ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళని ఎవరి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించేది.
ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళని, ఈ దేశాన్ని అభిమానించే వాళ్ళని, ఈ దేశం కోసం పరితపించే వాళ్ళని ఏ మతస్థుడైనా అందరినీ ఆదరిస్తుంది, అభిమానిస్తుంది, అర్థం చేసుకుంటుంది. ఓవైసీ బ్రదర్స్ కి ఈ దేశం మీద ప్రేమ లేనట్టేనా, లేదంటారా? నేను అంటలేను, వాళ్ళు తెలుసుకోవాలా. ఓకే, నేను ఎందుకంటా, వాళ్ళు తెలుసుకోవాలి అసలు. మరి ఎందుకు బీజేపీ నాయకులను వాళ్ళనే పొద్దున్న లేస్తే వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడతారు రాష్ట్ర స్థాయి నాయకులు? వాళ్ళ ప్రవర్తన ఆ విధంగా ఉందని చెప్పి ప్రజలకు తెలియజెప్తా ఉన్నారు. వాళ్ళ ప్రవర్తన ఆ విధంగా ఉంది. మీరు చూసిండ్రు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలు చూసిండ్రు కదా. 15 నిమిషాలు పోలీసులు పక్క తప్పుకుంటే ఈ దేశంలో అందరినీ చంపేస్తామని చెప్పి ఏ రకంగా మాట్లాడిండు. అవును, ఆ రకంగా మాట్లాడొచ్చా? కానీ 15 ఏళ్ళుగా మరి ఇదే బీజేపీ పార్టీ అధికారంలోకి ఉంది కదా, అటువంటి వ్యక్తుల మీద చర్యలు ఎందుకు లేవంటే? స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. శాంతి భద్రతల విషయం అంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. వాళ్ళు ఏ పార్టీ ప్రభుత్వం వస్తే వాళ్ళ వంచన ఏరి ఆ కేసుల్ని వాళ్ళు రాకుండా చూసుకుంటున్నారు. అంతే తప్పితే వాళ్ళు 100% ఏదో ఒక రోజు వాళ్ళు దోషులు అవుతారు, శిక్ష పడుతుంది. పక్క ఇదైతే నమ్మకం ఉంది. 100% చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే ఏ రోజైనా సరే.